సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్ చెప్పబోతా ఉన్నాను. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఉన్న మేజర్ గా అందరు హీరోయిన్స్ తో నటించేశారు, ఒక్క అనుష్క గారితో తప్ప. అయితే ఇప్పుడు ఆయనకి అనుష్క గారితో కూడా నటించే అవకాశం వచ్చిందని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. ఆయన రాబోయే సినిమాలో ఆయనతో పాటు హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా బలంగా ఉందని చెప్పి తెలుస్తా ఉందన్నమాట. దానికి కొంచెం పెద్ద హీరోయిన్, ఒక ఇమేజ్ ఉన్న హీరోయిన్ అయితే బాగుంటదని చెప్పి డైరెక్టర్ అనుకుంటా ఉన్నారంట. దానికి ఆయనకి అందరిని చూస్తే అందులో అనుష్క గారు అయితే చాలా బెటర్, చాలా పవర్ఫుల్ గా చేయగలరు. ఆవిడకంటూ ఒక బయట పెద్ద ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ ఈ క్యారెక్టర్ కి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి ఆవిడని ఓకే చేశారంట. ఆవిడ కూడా పవన్ కళ్యాణ్ గారితో సినిమా అంటే చాలా ఇష్టపడి ఒప్పుకున్నారని చెప్పి తెలుస్తా ఉంది. నిజంగా ఇంకా పవన్ కళ్యాణ్ గారి జన్మ ధన్యమైనట్టే. అనుష్క గారు లాంటి హీరోయిన్ తో ఆయన నటించడం అంటే మామూలుగా ఉండదు అనమాట. నిజంగా అసలు చాలా బాగుంటది. మనకు కూడా స్క్రీన్ మీద చూసినప్పుడు చాలా ఒక ఫ్రెష్నెస్ ఉంటది. వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆ లవ్ జర్నీ గానీ, కామెడీ ట్రాక్లు, అలాగే ఆ రొమాన్స్, ఇదంతా కూడా మనకు చాలా బాగుంటదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. చాలా లేట్ అయినా సరే అనుష్క గారితో పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే మాత్రం చాలా బాగుంటది. నిజంగా ఆవిడ నటించిన ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే ఒక్క పవన్ కళ్యాణ్ గారే అన్నమాట. ఖచ్చితంగా ఈ సినిమాతో ఫ్యాన్స్ కోరిక కూడా తిరిగిపోతా ఉంది. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో సినిమా రావాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నారు ఫ్యాన్స్ కూడా. దీంతో అభిమానుల కోరిక కూడా తీరిద్ది. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే స్క్రీన్ మీద మనకు కూడా చాలా కొత్తగా అనిపిస్తారు. సినిమా చాలా పెద్ద హిట్ అవబోతా ఉందని చెప్పి నాకు ముందే అర్థం అవుతుంది. ఎందుకంటే అనుష్క గారు అంటే ఆవిడ రేంజ్ వేరు. ఇంకా మనం పవన్ కళ్యాణ్ గారి రేంజ్ గురించి మనం సపరేట్ గా చెప్పేది ఏం లేదు. ఇప్పటిదాకా సినిమాల్లో, ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన అంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నారనమాట. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద హిట్ అయిద్దని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను.